అధిక తొట్టెలో పౌవళించియున్న దేవ బాలయేసులో ఈ విధముగా సఫలమాయే ఈ దినంబున నవ్వు మోము నరుని కప్పెను నవ్వు మోము నరుని కప్పెను క్షేము దేవ వందనంబు చెప్పబడియను భూమి స్తుతులనందుకొనిడి పూజనీయుడు భూమి పైన నరుడుగాను పుట్టవచ్చెను భూమి క్రిస్మస్ భోగముందెను భూమి క్రిస్మస్ భోగముందెను. చక్కటి విషయాలు మనందరం విన్నాం. హదస్స ఎవరో ఒక అమ్మాయి, అనాథగా ఉన్న అమ్మాయి, ఇలాంటి చిన్న పల్లెటూరులో ఉన్న అమ్మాయి, నానేవారు ఎవరు లేరు. ఆ కాల ప్రపంచమంతటిని 120 సంస్థానాలు అంటే 120 దేశాలు ప్రపంచమంతటిని ఏలే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారికి రాణి కావాల్సి వచ్చింది. ఈ అనాథగా ఉన్నా, లెక్క లేకుండా ఉన్నా, ఎందుకు పేరు ప్రఖ్యాతలు లేకుండా ఉన్నా, ఎక్కడో పల్లెటూరులో ఉన్నా ఈ అమ్మాయి రాణి అయిపోయింది. ప్రపంచానికి చక్రవర్తి పక్కన కూర్చుంది. ఆమె ఎస్తేరు. ఎలాగైందమ్మా? రాణి అవ్వాలంటే మేమేం చేయాలి? మీరందరూ కూడా ఏమవ్వాలనుకుంటున్నారు అనండి అమ్మా. మీరందరూ ఎవరో ఈ సంఘము దేవుని సంఘం గనక ఆలయంలోకి వచ్చిన వర్లరా నేను కూడా రాణి అనండి అమ్మా. మీరందరూ ఎవరు? ఆమె ఎలా రాణి అయిపోయింది? ఇప్పుడేమో చెప్పారు కదా. ఎలా రాణి ఏందంటే రాజు యొక్క దయను సంపాదించింది. ఎవరి దయమ్మా? అంతే, ఏం చేయక్కర్లా. రాజు యొక్క దయను సంపాదిస్తే ఏమైపోయింది? అనాథగా ఉన్న అమ్మాయి ఒకేసారి సీట్లోకి వచ్చింది. ఇప్పుడు గొడవలని సీటు గురించే, రేపు పొద్దున గొడవ కూడా సీటు గురించి, వాళ్ళకి అక్కడ ఎలక్షన్స్. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న మీరందరూ కూడా సంఘము, పెండ్లి కుమార్తె సంఘము తన భర్త కొరకు అలంకరించబడింది. అంటే మనందరిని కూడా దేవుడు రాణిగా చేయబోతున్నారు. మీరందరూ ఎవరు? రాణిగా చేయబోతున్నారు కనుక రాణి అవ్వాలంటే ఏమి లేదు. చిన్న చిట్కా ఏంటంటే రాజు యొక్క దయను యేసయ్య రాజులకు ఆయన దయను సంపాదించండి. నేను ఎలా కూర్చుంటే యేసయ్య అనబడిన రాజుకి ఇష్టం, నేను ఎలా మాట్లాడితే ఆయనకిష్టం, నేను ఎలా నడుస్తే ఆయనకిష్టం, నేను ఎలా జీవిస్తే ఆయనకిష్టమో ఆయనకిష్టమైన జీవితాన్ని జీవించండి. ఆయనను చూస్తున్నాడు దేవుడు అన్నట్లుగా మీరందరూ కూడా సిద్ధపడండి. యేసయ్య మనందరినీ రాణిగా చేయబోతున్నాడు. కాబట్టి అమ్మా, మనందరం రాణిలు అవ్వాలని చక్కటి వాక్యాన్ని మనకు అందజేసిన గవర్నింగ్ బాడీ అయ్యగారికి అందరం మరణా చెప్దాం. మరణాత. షేము దేవ వందనంబు చెప్పబడియను భూమి స్తుతులనందుకొనిడి పూజనీయుడు భూమి పైన నరుడుగాను పుట్టవచ్చెను భూమి క్రిస్మస్ భోగముందెను భూమి క్రిస్మస్ భోగముందెను. అందరి వంశంబులు నీయందు దీవెన పొందునంచున బ్రహ్మునకు నందెను వాగు అందే క్రీస్తు యూదులకును అన్యజనులకు విందు క్రిస్మస్ విశ్వమంతటన్ విందు క్రిస్మస్ విశ్వమంతటన్. దేవస్తోత్ర గానములపై దివ్య స్థలములో దేవమారు గానముల్ బుదేశ స్థలములో దేవలోక పావనులను దీన నరులను ఓవా జోడా భువి దివి క్రిస్మస్ ఓవా జోడా భువి దివి క్రిస్మస్. నేను కూడా 2 మాటలు
మాటలు విందాము, ఆ తర్వాత కార్యక్రమం జరిగించుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 47వ వచనాన్ని. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. అనండమ్మా, దాసురాలి దీనస్థితిని. దాసురాలు ఆమెకేముంది? దీనస్థితిని దేవుడు కటాక్షించి ఇంత గొప్ప మందిరం కట్టించారు. కనుక 2 మాటలు విందాం. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, సంఘమును బలపరచడానికి, దేవుని పరిచర్య ఏర్పాటు బైబిల్ మిషన్ యొక్క పరిచర్య మరింతగా వృద్ధిపరచడానికి నీవిచ్చిన ఈ శ్రేష్టమైన మరణాత మహిమ మందిరాన్ని బట్టి నీకు స్తోత్రములు. మహిమలో కూర్చోవలసిన స్థితి, మహిమ కలిగిన జీవులుగా మార్చబడి మహిమ కలిగిన ఆ రాజ్యములోకి చేర్చబడినట్లుగా మరణాతనబడిన మా దేవ, మా అందరితో మాట్లాడుమని వాక్యమయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. మరణాత. నేను ఢిల్లీ వెళ్ళాం. ఒక కాన్ఫరెన్స్కి పిలిచారు, ఆహ్వానిస్తే వెళ్ళాం. నేను మన బెంగళూరులో ఉన్న మన పాస్టర్ గారు ప్రకాష్ ఓనేసిమ్ గారు ఇద్దరం కలిసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే అందరు హిందీ వాళ్ళే, అందరు హిందీ, వేరే వేరే భాషల వాళ్ళు, లేకపోతే ఇంగ్లీష్ భాషే మాట్లాడుతున్నారు. అలాగ అందరిలో మేము వెళ్ళాం, అక్కడ ఉన్నాము. అక్కడికి వెళ్ళగానే హిందీలో ఇంగ్లీష్లో అలా మాట్లాడుతున్నాం. మాట్లాడుతూ అందరూ కొత్త కొత్త వాళ్ళు, వేరే రాష్ట్రం వాళ్ళు, వేరే నార్త్ ఇండియా వాళ్ళు అందరూ ఉన్నారు. అలా అందరిలో ఉండగా, అందరితో మాట్లాడుతుండగా తెలుగు వాళ్ళు ఎవరు లేరు. మేము ఎందుకు అక్కడ వెళ్ళకుండా ఎవరో ఒక అబ్బాయి ఇచ్చి మరణాత అంకుల్ అన్నాడు నన్ను. మరణాత అనే మాట అనగానే ప్రాణం ఏమైందమ్మా, లేసి వచ్చింది. ఒరే ఇక్కడ ఎవర్రా మరణాత అంటుందని. గనుక మరణాత అని మన తెలుగు భాష మనది అని ఎలాగైతే మనం అనుకుంటామో, మన తెలుగు భాష ఎవరైనా తెలుగు లేని ప్రాంతంలో మాట్లాడితే మన తెలుగోళ్ళరా, మన తెలుగు భాష అని ఎంత ఆనందపడిపోతామో, అలాగేనమ్మా మరణాత అని మీరు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ఆ మాట పరలోకపు భాష అయి ఉన్నది. ఏ భాష అంటే మీరు మరణాత చెప్పినప్పుడల్లా ఏ భాష మాట్లాడుతున్నారు? అప్పుడు ఎవరికి సంతోషం? ఎవరి ప్రాణం లేసి వస్తుంది? పరలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరణాతే చెప్పుకుంటారు. మీకు విషయం చెప్పమంటారా? భూలోకములో ఉన్న సంఘం, ఇప్పుడు పెళ్లి కుమార్తె సంఘం, ఈ సంఘము యేసయ్య తీసుకెళ్ళడానికి మధ్యాకాశంలోకి రాబోతున్నారు. ఆయన మధ్యాకాశములోకి రాబోతుండగా ఎవరైతే సిద్ధపడ్డారో సిద్ధపడిన సంఘము ఆ యొక్క మేఘములోనికి, షకీనా మేఘములోకి ప్రవేశిస్తుంది. పెళ్లి కుమారుడైన ప్రభు, పెళ్లి కుమార్తె అనబడిన సంఘము షకీనా మేఘములో, వరుడైన ప్రభు, వధువైన సంఘం ఇద్దరు కలుసుకుంటారు. వధువు అనబడిన సంఘము వరుడనబడిన ప్రభుతోటి మాట్లాడే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? చెప్పండమ్మా. యేసు ప్రభుతో రాకడలో ఎత్తబడిన సంఘము మొట్టమొదటిగా ప్రభును చూడగానే ఈ సంఘం అనే మాట ఏంటంటే ఏమంటారు? మరణాత. అంత ముఖ్యమైనది ఈ మరణాత. ఈ రోజున ఈ వాక్య భాగంలో నుండి 2 మాటలు. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. దేవుడు మానవుని కలుగు చేసినప్పుడు, ఆదాము వలన ఆయన కలుగు చేసినప్పుడు, సృష్టి అంతటిని దేవుడు కలుగు చేసి ఆయన మనిషిని చేయాలని దేవుడు తలంచారు. దేవుడు అనగా మహిమ కలిగిన దేవుడు, దేవుడు అనగా ఆది అంతము లేని దేవుడు, అల్ఫయు ఒమేగా అయినే, భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహా తేజస్సు కలిగిన దేవుడు, ఆయన మహిమలో నిత్యము వసించే దేవుడు. ఆయన యొక్క కాంతి ఎదుట, ఆయన మహిమ ఎదుట, ఆయన ప్రభావం ఎదుట పరిశుద్ధులైన దేవదూతలు సైతం నిలబడలేరు. అలాంటి మహాతేజోమయముగా వసించి ప్రకాశించే మహోన్నతుడైన గొప్ప దేవుడు. అంత పెద్ద మహిమ కలిగిన దేవుని యొక్క దృష్టి సృష్టి అంతటిని కలుగు చేసిన తర్వాత ఆయన యొక్క దృష్టి మట్టి మీద పడింది. దేని మీదమ్మా?
మీ పిల్లలు మట్టిలో ఆడుకుంటున్నారు, ఏమంటారు? ఇప్పుడు పిల్లలు వచ్చారు కదమ్మా, మిమ్మల్ని వదిలేసి కిందకెళ్ళి ఆ మట్టిలో ఆడుకుంటున్నారనుకో, మీరు చూశారు, ఏమంటారు? చీచి మట్టిలో చేపెట్టావేంటి, ఏంటి బురదలో ఆడుకునేది అని తిట్టి అరిసి ఒక దెబ్బేసి తీసుకెళ్ళి కడిగేస్తారు. పరలోకములో ఉన్న ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న మహిమ కలిగిన దేవుడే, ఆయన దృష్టి సృష్టిలోని దీనమైన వస్తువు, సృష్టిలో అన్నిటికీ పనికిరాని వస్తువు ఎదురా అంటే మట్టే. చెట్లు, చేమలు, పక్షులు, జీవరాశులు, రకరకాల పళ్ళు, పువ్వులు ఇవన్నీ దేవుడు కలుగు చేశారు. యావత్తు సృష్టి అంతటిని కలుగు చేసిన తర్వాత ఆయన దృష్టి మట్టి మీద పడింది. ఆయన యొక్క దృష్టి మట్టి మీద పడి అంత గొప్ప ఉన్నతమైనటువంటి మహామహిమ కలిగిన దేవలోకంలో ఉన్న దేవుడే అక్కడి నుండి తన చేతుల్లోనికి, ఆయన చేతులు మట్టిలో పెట్టి తన చేతుల్లోనికి, మహిమ కలిగిన చేతిలోనికి ఈ మట్టి ముద్దను తీసుకున్నారు. ఏ ముద్దమ్మా? ఏ చేతుల్లోకి? మహిమ కలిగిన దేవుని చేతుల్లోనికి. ఇప్పుడు ఏమొచ్చేసింది? మట్టి ముద్ద వచ్చేసింది. ఆ మట్టి ముద్దకున్న సంతోషం ఏంటంటే, ఆ మట్టి ముద్దకున్న ఆనందం ఏంటంటే, ఆ మట్టికున్న అణువులు, లోపలున్న పరమాణువులు, ఆ మట్టికున్న ఆనందం ఇంత అంత కాదు, ఎంత ఉప్పొంగిపోతుందంటే, అత్యున్నతమైనటువంటి సృష్టికర్త అయిన దేవాది దేవుడే మట్టిలో చేతులు పెట్టవేంటండి. చెట్లు కంటే, జంతువుల కంటే, పక్షుల కంటే, పూలు కంటే, కాయల కంటే అన్నిటికంటే తక్కువైన దానని నేనే, అన్నిటికంటే తొక్కేయబడిన దానని నేనే, మట్టిని, చీచి అనబడిన బురదని. అలాంటి మట్టినైన నన్ను నా మట్టిలో చేయి పెట్టి నన్ను ముద్దగా చేసి ఆయన చేతుల్లోకి నేను వచ్చానా? ఇది నిజమా కాలా? అంత గొప్ప మహిమ కలిగిన దేవుడే నన్ను ముద్దగా చేసి తన చేతుల్లోకి తీసుకుంటారా అనే ఆ మట్టికొచ్చిన ఆనందం, ఆ మట్టికొచ్చిన ఆ సంతోషం వర్ణించలేనిది. ఉత్సాహము, ఉద్రేకము అనండమ్మా. ఈ మట్టికి చెప్పలేనంత ఉత్సాహం కలిగిందంతే. ఈ ఆనంద మాసంలో మీరందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఆదివారము, ప్రతి ప్రార్థనలో దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళరా ఉత్సాహంగానే రానండి. రెండవ రాకడొచ్చేంత వరకు ఈ ఉత్సాహం తగ్గకూడదు. గనుక ఈ యొక్క మట్టికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. అమ్మా, వీళ్ళందరూ బండ్లు వేసుకొని అక్కడికి వచ్చారు. ఎక్కడికి? రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారని చెప్పండి? ఉత్సాహం. గనుక ఆలయ ప్రతిష్ఠ జరుగుతుంది, ఆ బ్యానర్లు కట్టారు. ఎందుకు కట్టారమ్మా? ఈ హడావిడంతా ఎందుకొరకు? ఉత్సాహం. గనుక ఆలయ ప్రతిష్ఠ, దేవుడి కార్యం చేశారని ఈ ఉత్సాహాన్ని మీరు అందరు కలిగి ఉండండి. మట్టికి కూడా చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. ఏంటండి, నేను మహిమ కలిగిన అన్నిటికీ అధికారైన ఆ దేవుని చేతిలోకి నేనే వచ్చింది. మట్టిలో ఎందుకు పెడతారండి? ఆయన మట్టిలో చేతులు పెట్టి ముద్దగా నన్ను తీసుకున్నారు. ఎవరిని చేయడానికి? అంటే మనందరం ఏ మనుషులమమ్మా? మట్టేనా? దేవుడు చేయాలనుకుంటే తన చుట్టూ ఉన్న మహిమను తీసుకొని మహిమతో మనిషిని చేయొచ్చు. అలా కాదండి, భూమిలో బంగారం ఉంది సృష్టిలో అని బంగారంతో దేవుడు మనిషిని చేయొచ్చు. చేశారమ్మా? పోనీ బంగారం కాకపోయినా వెండితోనన్నా చేయొచ్చు కదా, చేశారా? పోనీ వెండి కూడా కాకపోతే ఇనుము, ఇత్తడి, బోల్డ్ అని లోహాలు ఉన్నాయి, ఏదో ఒక లోహంతో మనిషిని చేయొచ్చా? చేశాడమ్మా? పోనీ చెక్కతోటమ్మా? చెక్క మంచి మంచి రకాలైన చెక్కలు ఉన్నాయి, చెక్కతోనన్నా దేవుడు చేశారంటే చెక్కతో కూడా. పోనీ పూలన్నీ భలే ఉంటాయి, పూలన్నీ కలిపేసి ఆ పూలతో దేవుడు మనిషిని చేయొచ్చు అంటే అలా కూడా చేయదు. పోనీ ఇవన్నీ కాదండి, ఒక కొత్త పదార్థం దేవుడే కలుగు చేసి, ఒక కొత్త వెరైటీగా ఉండే పదార్థాన్ని కలుగు చేసి ఆ కొత్త పదార్థంతో దేవుడు మనిషిని చేయొచ్చు అంటే చేశారా? దేంతో చేశారమ్మా? చెప్పండి, అందరూ చెప్పండమ్మా. మనందరం ఎవరమే? దేంతో చేయబడిన వాళ్ళం? మట్టితో చేయబడిన వారం. ఇన్ని రకరకాలైన గొప్ప గొప్ప పదార్థాలు సృష్టి అంతట్లో ఉండగా అన్నిటికంటే దీనమైనది, అన్నిటికంటే పనికిరానిది, అన్నిటికంటే చిచి బురదని ఏదంటున్నామో ఆ మట్టినే దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజున
ఆరాధనకి ఆలయ ప్రతిష్ఠకు వచ్చిన వాళ్ళారా, నీలో కూడా ఆ దీనస్థితి ఉన్నట్లయితే దేవుడు నిన్నే కోరుకుంటున్నాడమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను కోరుకుంటున్నారు. ఆయన దీనుల్నే కోరుకుంటున్నారు. ఎన్నికలేని ఆ మట్టిని, ఆ మట్టిలో ఆయన చేయి పెట్టి ఆ మట్టి ముద్దను మనిషిగా చేయడానికి అలాగున తన మహిమ కలిగిన చేతుల్లోనికి, మహిమ కలిగిన దేవుని చేతిలోనికి మట్టి వచ్చింది అనండి అమ్మా. దేవుని చేతిలోనికి అమ్మ మట్టి ఎవరు? మనమే. చాలామంది నేను ఎంత గొప్ప, ఇప్పుడు అన్నారు కదా, నీ ఇదిగో జాయింట్ సెక్రటరీ జాన్ బాబాయ్ గారు, అది ఇది, నేనెంత, అంత గొప్ప, ఇంత గొప్ప, ఇంత గొప్ప, నా అంతస్తు ఏంటి, నా చదువేంటి, నా ఆధిక్యత ఏంటి, నేనేమనుకుంటున్నాను, నన్నేమనుకుంటున్నాం అని అందరూ ఎగురుతూ ఉంటారు లోకంలో. ఇంతకీ దేంతో తయారు చేయబడ్డాం మనందరం? మట్టేరా. నీ అంతస్తు, నీ ఆధిక్యత, నీ కలిగిన యావత్తు కూడా ఏమై ఉంది? మట్టే. కాబట్టి మట్టిగా ఉన్న మనందరం కూడా అన్నిటికంటే తక్కువగా ఉన్న ఆ మట్టి దేవుని చేతిలోకి వెళ్ళగానే మహిమ కలిగిన మట్టిగా మారిపోయింది. అమ్మ, ఈ గుడి కట్టింది ఎందుకు? ఈ కార్యక్రమం అంతా ఎందుకు చేస్తున్నాం? ఇంత ఖర్చు పెట్టి మైకులో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనందరం ఎవరి చేతిలోకి రావాలి? అందుకొరకే ఈ మందిరము. ప్రభు త్వరగా వస్తున్నారు కనుక ప్రభు అయిన యేసు రమ్మనే ప్రార్థన చేసే సంగమా మనందరం కూడా ఎవరి చేతిలోకి వెళ్ళిపోవాలి? అలాగన ఆ మట్టి దేవుని చేతిలోకి వెళ్ళగానే ఉత్సాహము, ఉద్రేకము. చెప్పడం ఏమొచ్చేసింది? ఉత్సాహం వచ్చింది, ఉద్రేకం వచ్చేసింది. ఈ ఉద్రేకము రాకడ వరకు మనందరం కలిగి ఉందాము. క్రిస్మస్ అనగానే ఉద్రేకంతో, ఉత్సాహంతో ఎలాగుంటామో అలాగనే చివరి వరకు మనం ఉందాము. ఈ మట్టికున్న ఆనందము, ఈ మట్టికున్న ఉద్రేకము, ఉత్సాహము ఉప్పొంగునట్లుగా అసలు ఎంత హడావిడి, ఎంత ఉత్సాహము, ఎంత ఆనందం కలిగిందంటే ఈ మట్టి అంట స్తుతుల పండగ చేసింది. చెప్పడం ఏ పండగ? ఈ ఆనంద మాసం, క్రిస్మస్ మాసంలోకి వచ్చిన వాళ్ళరా మీరందరూ కూడా ఏ పండగ చేయాలి? దేవుని స్తుతించే పండగ చేయండి. ఆ మట్టి చేసే హడావిడి, ఆ మట్టి చేసే స్తుతులు, ఆ మట్టి చేసే ఉత్సాహము, ఉద్రేకం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ స్తుతులన్నీ కూడా అన్ని లోకాలకు వెళ్ళిపోయింది. పరలోకం వెళ్ళిపోయింది, భూలోకం వెళ్ళిపోయింది, ఆకాశం వరకు వెళ్ళిపోయింది, భూమి కింద పాతాళం వరకు వెళ్ళిపోయింది, వాయుమండలోకం వెళ్ళిపోయింది. 7 లోకాలకి ఈ స్తుతుల పండగ, ఈ హడావిడి, ఈ ఉద్రేకం, ఈ ఉత్సాహం అలాగన మొత్తం అన్నిటికి వచ్చేసింది. ఏంట్రా ఈ మట్టి హడావిడి వేస్తుంది? వాయుమండల లోకములో ఉన్న దురాత్మలు, దయ్యములు, సాతానులు ఇవన్నీ కూడా ఏంటి హడావిడి? ఏం జరుగుతుందండి? ఏమవుతుంది అన్నట్లుగా అందరూ కూడా అలాగన గలిబిలి, హడావిడి వారందరూ కూడా పడ్డారు. ఈ హడావిడి ఏంటంటే ఈ పనికిరాననుకున్న ఈ దీనస్థితిలో ఉన్న ఈ మట్టి ఎవరి చేతిలోకి వచ్చిందమ్మా? అంటే దేవుడేదో చేయబోతున్నాడనమాట. ఈ సందడి, ఈ హడావిడి, ఈ ఉత్సాహము వాయుమండలోకములోకి వెళ్ళిపోయి ఆ దయ్యములకు తాగ్గా ఏదో జరుగుతుందిరా, ఏదో జరగబోతున్నారు దేవుడు, ఏదో కార్యక్రమం జరుగుతుంది అన్నట్లుగా అవన్నీ కూడా ఆ హడావిడికి బేంబేలెత్తిపోయినవి. ఇప్పుడు నేను అంటున్నానమ్మా, ఇలాంటి పండగ చెయ్యండి. ఎలాంటి పండగ? ఎవరు అదిరిపోయే పండగ? సాతాను వాని కార్యాలు బేంబేలెత్తునట్లుగా అదిరిపోయే పండగ మనందరం కూడా చేయాలి. పరలోకానికి చేరే పండగ, భూలోకానికి పండగ, అన్ని లోకాలకి ఈ పండగ జరుగునట్లుగా అలాగూ మనం చేద్దాము. చూడండి అమ్మా, ఈ సంతోషం, ఉత్సాహం, ఉద్రేకం మీకు చెప్పాలంటే కొన్ని నీళ్లు తీసుకొచ్చి ఆ గిన్నెలో పెట్టి మంట మరిగించండి, ఏమవుతాయమ్మా? నీళ్లు బాగా మరిగించేశారు. ఆ మరిగించేసరికల్లా మూత ఏమవుతుందో తెలుసా? చెప్పండి. మూతను అలాగ మరిగిస్తూ ఉంచారనుకోండి, మూత ఏమో ఎగిరి, అంటే నీళ్ళకేమొచ్చేసింది? ఉద్రేకం వచ్చింది. నీళ్ళకేమొచ్చాయి? ఉత్సాహం వచ్చింది. నీళ్ళకి ఉత్సాహం, ఉద్రేకం వచ్చింది కనుక ఎగిరి 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 ఆ మూతను కూడా ఏం చేశాయి? ఎగరగొట్టేశాయి. ఇప్పుడు ఈ మట్టి కూడా అలాగొచ్చేసింది. ఎంత ఉత్సాహము, ఎంత ఉద్రేకం వచ్చిందంటే నన్ను మహిమ కలిగిన దేవుడు తన చేతిలోకి తీసుకొచ్చారన్నట్లుగా అన్ని లోకాలు చేరినట్లుగా స్తుతించి ఆరాధించి దేవుని గణపరిచినట్లుగా మనందరం ఇదే రకమైన పండగ చేసుకోవాలి.
ఈ రోజున ఆలయ ప్రతిష్ఠకు వచ్చిన వాళ్ళరా, దేవుడు అంత గొప్ప సింహాసనం మీద, అత్యున్నతమైన ఆ సింహాసనం మీద ఉన్న దేవుడే ఎందుకు మట్టిలో చేతులు పెట్టారు? ఆ మట్టి ముద్దను ఏంటండి తీసుకున్నారు? కారణం ఏంటి? ఎందుకు అలా చేశారంటే, అంత గొప్ప అత్యున్నతమైన స్థానములో ఉన్న దేవుడే భూమి మీదకి వంగి ఆయన మట్టిని తీశారు. ఏం చేశారమ్మా ఆయన? వంగారా వంగలేదా? చెప్పండి అందరూ చెప్పండి, ఏం చేశారు ఆయన? దేవుడే వంగాడు అనండి అమ్మా. ఇప్పుడు మనం వంగొద్దమ్మా. ఈ రోజున మీరు వంగండి. మరి విజయరాజు గారు వాళ్ళ నాన్నగారు నేను వచ్చినప్పుడు ఆయన ఉండేవాళ్ళు కాదు, ప్రార్థన చేద్దామంటే కూడా ఉండేవారు. ఇప్పుడు ఆ ఫోటో చూడగానే వాల్ పోస్టర్లో ఏంట్రా ఈ ఆహ్వానంలో ఈయన కూడా ఉన్నారనుకుంటున్నా. వంగలేదు అమ్మా. ఇప్పుడు మీ అందరికీ చెప్పే సలహా అదే. పరలోకములో ఉన్న ఆ దేవాది దేవుడే అక్కడ నుండి భూమి మీదకి ఏం చేశారమ్మా? ఆయన వంగారు. మనం వంగొద్దామా? వంగడానికే ఈ మందిరంలోకి వచ్చాలి. కాబట్టి దేవుడే వంగారు. యేసు ప్రభువే వంగి ఆళ్ళ కాళ్ళు గడిగారు కనుక ఆయన కాళ్ళకున్న ధూళి కడిగితే ఈ దేవాది దేవుడే ఆ ధూళిలోనే మట్టిలోనే చేతులు పెట్టారు. అలాగన దేవుడు వంగినట్లుగా ఈ రోజున దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి ఉండండి. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షం. మీరు కూడా వంగండి దేవుని సన్నిధిలో. అలాగన వంగండి, అలాగన తగ్గించుకునే సమయం వచ్చింది. కాబట్టి మనందరం కూడా దీనులుగా ఉండవలసిన వారమై ఉన్నాము. మరియ పుత్ర నామము ఎం మానుయేలగున్, నరులకు దేవుండే తోడు నిరతము వరకు, ధరిని దేవుడుండుగాన వెరువ వెన్నడున్, పరమా దేవుని సహవాసము లభించిన్, పరమా దేవుని సహవాసం లభించెన్. దేవ స్తోత్ర గానములపై దివ్య స్థలములో, దేవ మారుగానముల్పు దేశ స్థలములో, దేవలోక పావనులను దీన నరులను ఓవా జోడా గురిదివి క్రిస్మస్, ఓవా జోడా గురిదివి క్రిస్మస్. కాబట్టి పరలోకములో ఉన్న సృష్టికర్త అయిన దేవుడే మనిషిని చేయడానికి, మహిమ కలిగిన తన చేతుల్లోనికి మట్టిని తీసుకోవడానికి అత్యున్నతమైన సింహాసనం నుండి ఆయన ఎలాగైతే వంగారో మనం కూడా దేవుని సన్నిధిలో వంగుదాము. నేను గొప్ప అనుకోవద్దమ్మా. ఎంతగా తగ్గించుకోగలుగుతారో అలాగను తగ్గించుకోండి. దేవుడే వంగాడమ్మా, మనం వంగడానికి ఎంత? అలాగను మిమ్మల్ని మీరే అలాగన దేవుని సన్నిధిలో తగ్గించుకున్నట్లయితే ఆయన హెచ్చించే దేవుడై ఉన్నారు. ఇప్పుడు మహిమ కలిగిన దేవుని చేతిలోనికి ఏమొచ్చిందమ్మా? మట్టి వచ్చింది. నేను ప్రసంగం కాదు, 2 మాటలు చెప్తున్నా. మహిమ కలిగిన దేవుని చేతులకు ఏమొచ్చింది? ఆ మట్టికి ఏం కలిగింది? ఉత్సాహము, ఉద్రేకం, ఆనందం కలిగింది. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను. మట్టి చేతుల్లోనికి మహిమ కలిగిన దేవుడే వచ్చేసాడు. ఎవరి చేతుల్లోకి? మట్టిలోకి ఎవరు వచ్చారు ఇప్పుడు? అమ్మ ఇప్పుడు ఎంత ఆనందం ఉంటుంది? దేవుని చేతిలోకి మట్టి వెళ్ళడం కాదు, మట్టి చేతుల్లోనికే ఎవరు వచ్చేసారు ఇప్పుడు మట్టిలోకి? అమ్మ యేసు ప్రభు ఎలా జన్మించారు? ఆయన దేవదూతలా దిగి రాలేదు, ఒక అవతారంలాగా రాలేదు, ఆయన పక్షిలాగా జంతువులా రాలేదు. ఎలా వచ్చారు ఆయన? అమ్మ మనం అందరం మట్టి శరీరం అయితే ఆయన కూడా ఏం ధరించుకున్నారు? ఆ మరియమ్మ చేతిలోనికి ఎవరు వచ్చారు? మహిమ కలిగిన మనందరం మట్టి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవాది దేవుడు మట్టితో మానవుని తయారు చేయగా ఆ మానవునికి తన రూపాన్ని, తన లక్షణములను, తన ఆత్మను, తన యొక్క మహిమనిచ్చి ఆధిక్యత కలిగిన మనిషిగా చేశారు. సృష్టి అంతటిని ఆ మనిషి చేతిలో పెట్టారు. ఆయన ఆదామును అవ్వను కలుగు చేసి యావత్తు అన్ని లోకములకు అధిపతిగా ఈ మానవుని దేవుడు ప్రేమించి అత్యధికమైన స్థానం ఇచ్చాడు. సాతానుగాడు చూసి
ఓరి ఓరి అనుకున్నదేదో జరిగిందిరా, ఎంత హడావిడి చేసిందంటే మట్టి, ఏదో గొడవ జరిగిందిరా అన్నట్లుగా ఎంత ఓరిని అంటారు తూర్పుగోదావరి జిల్లాలో తస్సది అంటారు చూసారా, అలాగా ఓరి ఇదేంట్రా ఇంత పని చేశారా అనుకొని ఈ యొక్క మట్టి ఎంత గొప్ప మానవునిగా మారిపోయి అన్నిటి మీద అధికారి అయిపోయాడా. నేను ఎప్పటి నుంచి ఉన్నాను, నన్నేం పక్కన పెట్టేసి ఈ మట్టికి ఇంత ఆధిక్యత ఇచ్చారా, ఈ మట్టి మనిషిని ఎలాగైనా నేను మట్టిలో కలిపేస్తాను అనుకొని దుష్టుడైన సాతాను మానవునిలోనికి పాపం ప్రవేశపెట్టాడు. ఎప్పుడైతే ఈ పాపం అనే విషము మనిషిలోకి వచ్చిందో పాపములో జీతము మరణం గనుక మానవుని మట్టు పెట్టాలి, ఈ మట్టిని మట్టిలో కలిపేస్తాను అని అలాగ కంకణం కట్టుకొని సాతాను మనిషిని చెడగొట్టి దేవునికి మనిషికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని అనుబంధాన్ని తగ్గొట్టి దూరపరిచారు. మనిషి మట్టి చేయడానికి, మట్టిలో కలిపేయడానికి సాతాను కంకణం కట్టుకొని, ఓరి మట్టిగా ఉన్న నీవు మనిషి అయిపోయి మహిమ స్థితిలోకి వెళ్ళిపోయి దేవుడు పక్కన కూర్చొని అన్ని లోకాలని ఏళ్తావా, అసలు నువ్వెవరివి, మట్టివి గనక నువ్వేంటి మహిమ స్థితిలోకి రావడం అని సాతానుడు మట్టిలో కలిపేయాలనుకున్నాడు ఈ మనిషిని. ఓ సాతానా, నా పిల్లలను మట్టిలో కలుపుతావా, అయితే ఎలా కలుపుతావో చూడు, నేను చేసే పని ఏంటి చూడని దేవుడే ఈ లోకములోనికి, ఆయనే మనలాంటి మనిషిగా ఈ లోకానికి మట్టి మనిషిగా దిగొచ్చేశారు. ఇప్పుడు కలుపు ఛాలెంజ్ అన్నాడు దేవుడు. అంతే అమ్మ, దేవుణ్ణి మట్టిలో కలపగలదా సాతాను? గనక మట్టివారమైన మనందరినీ కూడా మహిమ కలిగిన స్థితిలోకి తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి మనిషిగా వచ్చారు. ఇదే ఏ పండగ? ఆయన తన దాసురాలి దీనస్థితిని. గనక మీరు ఈ క్రిస్మస్ చరిత్ర అంతా బైబిల్లో చదివితే అందరు దీనస్థితిలో ఉన్న వాళ్ళనే దేవుడు ఎన్నుకున్నాడు. ఎక్కడో ఉన్న చిన్న పల్లెటూరు నజరేతు, అది అసలు ఎవరు లెక్కలో లేదు. నతానీయులు అంటారు, మంచి ఏదైనా రాగలదా అంటే మంచిది కూడా కాదనమాట. చీచి అని పడేసిన మట్టి లాంటి ఆ నజరేతునే దేవుడు కోరుకున్నారు. ఎక్కడో బేదమ్మాయి, పల్లెటూరు అమ్మాయి ఎలాగైతే ఇక్కడ ఉంటారో, ఏదో చదువులేని ఆ పల్లెటూరులో పనిచేసుకుంటున్న ఒక బేదరాలైన మరియను, దీనురాలను దేవుడు ఎన్నుకున్నాడు. ఎక్కడో ఉన్న గొర్రెల కాపరులమ్మ, వాళ్ళని దేవుడు కోరుకున్నారు. గనుక ఎక్కడో ఉన్న హన్న, ఎలిజబెత్తు, అలాగే జకరియా, వీళ్ళందరూ కూడా ఎన్నిక లేదనుకున్న వారందరినీ, దీనులందరినీ కూడా దేవుడు తన కొరకు వాడుకున్నారు. ఈ యొక్క మట్టి చేతుల్లోనికి మహిమ కలిగిన దేవుడు వచ్చాడు. ఎంత సంతోషం అమ్మా. గనక తెల్లవారుజామున లేచి దైవ సన్నిధిలో ఉండండి. మట్టి చేతుల్లోనికి, మీ ఇంట్లోనికి, మీ అంతరంగం అనే తొట్టులోనికి యేసై వస్తారు. యేసైని చూడండి, యేసైతో మాట్లాడండి. ఇదే బైబిల్ మిషన్ యొక్క క్రమము. కనుక ఆలయంలోకి వచ్చిన వాళ్ళరా దీనులుగా రండి. మీ దీనస్థితిని దేవుడు కటాక్షించి ఇంత గొప్పవారిగా చేస్తారు. ఈ కుటుంబం మరి చాలా సంవత్సరాలను తెలుసు గనక ఆ దీనస్థితిని దేవుడు కటాక్షించి దేవుడి గొప్ప స్థితినిచ్చి ఈ కుటుంబం నుండి ఒక యాజకునిచ్చి దేవుని యొక్క ఏర్పాట్లో సేవకురాలుగా ఆ యొక్క ఎస్తేరమ్మ గారు నిలబెట్టుకున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి దీనస్థితిని కటాక్షించినట్లుగా దీనులను ప్రభువా ఏ రీతిగా కనికరించావో, నీవే దాసుని రూపంతో వచ్చి మాకే నాయన ఘనమైన స్థితి ఇచ్చావు. పరలోక వాస్తువులుగా చేయడానికి భూలోకవాసిగా వచ్చి మాకు పరలోక వాస్తులుగా చేసినందుకు స్తోత్రములు. విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి నీ మహిమార్థమై వీరిని వాడుకొనుమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయు వందనం. యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయు వందనం. ఓ బాసురా దేవా కుమారా, భక్తి వందనం. ఓ బాసురా దేవా కుమారా, భక్తి వందనం. లేచి నిలబడదామా. లేచి నిలబడినట్లయితే
ఆలయ ప్రతిష్టకు ఆరాధన జరిగించుకుందాము. ఆ తర్వాత కార్యక్రమం జరిగించుకుందాము. అందరం మన మధ్యలోనికి ప్రభుత్వం ఆయన సన్నిధి. ఇది దేవుని సంకల్పం కనుక, ఆయన యొక్క మహిమ కలిగిన కార్యం కనుక మరణాత మహిమాలయంలోకి వచ్చిన మనందరి చుట్టూ మహిమ ఆవరించినట్లుగా మన మధ్యలోకి ప్రభు వచ్చారు కనుక నిదానించి దిగి వచ్చిన ప్రభు అయితే మనం చూద్దాము. ఆయన చేతులకే మనం సమర్పించుకుందాం. మనమే ఒక ఆలయముగా, మనందరం దేవాలయముగా విశ్వాసము వలన గ్రహించుకొచ్చున్నాను. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, మహామహిమయు ఆయనకే చెల్లును. బైబిల్ మిషన్ వాక్య సేవకుడు నేను ఈ దైవ గృహ ప్రతిష్ట మహోత్సవ సమయమందు బైబిల్ మిషన్ యొక్క ఈ నూతన దేవాలయం మరణాత మహిమ దేవాలయం పడిన ఈ దేవాలయమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున దైవ మందిరముగా ప్రకటించు దైవారాధన నిమిత్తం ప్రతిష్ఠించున్నాను. ఈ ఆలయమును ప్రతిష్ఠించుటలో దీని అందరి ఆరాధన కొరకు ఉపయోగించు ఉపకరణాన్ని ప్రభు నామమున ప్రతిష్ఠ చేయుచున్నాను. ఆమేన్, 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 ఆమేన్. ఆదివారము ఆరాధనకును ఇతర సమయములందు జరుగు దైవ సంబంధమైన కూటములకును ఒక్కొక్కరు చేసుకొనగలుగు ప్రార్థనకును ధ్యానములకును ఈ దైవస్థానమును సరిగా ఉపయోగించునముచు ఈ బాధ్యతను ఎస్తేరమ్మ గారికి అప్పగించున్నాను. దేవుడన్నిట్లో మహిమనందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం ప్రభు అయిపోయి చూద్దాము. ప్రభు ఇచ్చిన ఈ మందిరాన్ని బట్టి త్రియేక దేవుని మనందరం స్తుతించి యాచకులైన వారి స్తుతి ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థనలో ఏకీభవిద్దాము. స్తుతి ప్రార్థన చేసుకుందాం. మహాప్రభావము గల తండ్రి, మందిరమును కట్టవలసినదని సొలొమోనుకు సెలవిచ్చిన తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలని నీవు మానవ నిర్మితమగు మందిరమున నివాసము చేయుట మార్చున్నాను. పాపశోధన కాలమందును, శత్రుభీతి కాలమందును, కరువు కాలమందును, వ్యాధి కాలమందును, మందస్థితి కాలమందును, వర్షలోభ కాలమందును, దుర్భోగ కాలమందును, ఇంకా ఇతర కాలముల యందును ప్రజలు ఉచట చేయు ప్రార్థనలు నీ కుమారుని ముఖబింబము చూచి ఆలకించుము. సొలొమోను మందిర యాజకులు ప్రవేశింపలేని కాంతితో నిండి ఉండినట్లు ఈ మందిరము నీ శిలువ కాంతితో నిండి ఉన్నట్టు ఏర్పాటు చేయుము. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా దేవా, మా మనుషులలో ఒకప్పుడు మనుషుడుగా నివసించిన మనిషి కుమారుడా, మామని ఒకప్పుడు మనుషులతో గుడిలో కూర్చున్న తండ్రి నీకు స్తోత్రము. మా నిమిత్తమై ఇప్పుడు పరలోక సింహాసనం వద్ద విజ్ఞాపన చేయుచున్న మా ప్రధాన యాజకుడా, మా భారమంతయు ఎత్తుకునడం వలన మా ప్రార్థనలన్నిటికీ నెరవేర్పు కలిగించు కారకుడవైన సమాధానకర్త నీవు మాకు ఇటువంటి వాడవై ఉన్నందున నీకు అనేక స్తోత్రములు. ఎక్కడ కూడిందురో అక్కడనే వారి మధ్యనే ఉందునని వాగ్దానము చేసిన దేవకుమారుడా, నీ మాటలకు అనేక స్తోత్రములు. ఆమేన్. ఆ నీ మాటల ప్రకారముగా నేడు ఇచ్చట నున్నవని విశ్వాసము వల్ల మేము ఎరుగుదుము. నీకు అనేక స్తోత్రములు. మాకున్న శరీరము వంటి శరీరమును దాల్చుట వలన మా నరులలో ఆనాడు బహిరంగముగా మసిలిన నీవు నేడు మహిమ శరీరముతో మా అందరి యొద్ద మసులుచున్నావని ఆనందించుచు
హృదయములో నమస్కరించుచున్నాము. స్తోత్రము. మా మానవులలో నొకరు దేవాలయ ఆరాధన జరుపుట మేము చూచినప్పుడు మా ప్రధాన యాజకత్వ కార్య మహిమను మా విశ్వాస నేత్రములకు కనబరుచుము. ఆమేన్. ఓ పరిశుద్ధాత్మవై ఉన్న తండ్రి, సృష్టిలోని జల ఉపకరముల భాగముల నివాసమగు పరచిన దేవా, మాకెన్నో మంచి ఆచారములు, సంస్కృతియు, సత్క్రియలు ఉన్నప్పటికీ నీవు లేని ఎడల ఆ ఆచారంలో, సంస్కృతిలో, సత్క్రియలలోను వాటికి జీవముగా పెంపుగాను ఉండదు గనుక నీ అంతరంగ కార్యముల నిమిత్తమే మహా తేజోమయమైన ఈ పని అంతటి విషయమై నీకు అనేక స్తోత్రములు. అన్నిటిలోనూ నీవు ఉండుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. నీవు మాతో నివసింతువనియు మాలో ఉందువనియు నీ వాక్యం వల్ల నేర్చుకుని ఉత్సహించుచున్నాము, ఉద్రేకపడుచున్నాము. నీకు స్తోత్రము. పరిశుద్ధాత్మ పావురమా, నీవు మా మందిరంలోను మా హృదయములోను నిత్య నివాసిగా ఉండి మమ్మల్ని వెలిగించుచు వృద్ధిలోనికి తెచ్చుచు కాపాడుచుండమని వేడుకొనుచున్నాము. ఇట్లు చేయదు అని నమ్మి నిన్ను స్తుతించున్నాము. నీ పని అంతటికంటే ఒక పని అయిన కాజాలదు కనుక నీ పని ముట్టుగాను వాక్యముతోనూ బాప్తిస్మ సంస్కారంతోనూ ప్రభు భోజన సంస్కారముతోనూ సంఘము పని చేయొచ్చు. సంఘమును ప్రభు భోజన సంస్కారములతోనూ సంఘము పనిచేయుచు సంఘమును మందిరములో నివసింపచేయమని నీకు మనవి చేయుచున్నాము. నీ కిమ్మరింపు నిమిత్తమై అనేకులు ఈ కాలమందు ఆనందించుచు ప్రార్థించుచు ఎదురు చూచుచు ఇట్లు చేయుట వలన అనేకమైన నిందలు సహించుచు నుండుట నీ సహాయ కార్యమని తలంచుకొని హర్షించుచు నిన్ను కొడియాడుచున్నాము. ఓ ఆత్మనివాసివైన ఆత్మలో పరిశుద్ధాత్మ బాప్తిజమని కలవరించుచుండగా ఈ కార్యము బహువేగముగా నెరవేర్చుము. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అతి సమీపమగుచున్న ఈ కాలములో నీ బాప్తిజ కాలమును సంపూర్తిగా జరగనిమ్ము. అప్పుడు మీ రాకకు పెండ్లి కుమార్తెగా సిద్ధపడగలము. ఈ కృప నీ విశ్వాస జనసంఘమునకు లభించునని నమ్ముచు స్తుతించుచున్నాము. ఓ త్రియేక దేవ తండ్రి, నీ నివాసము కొరకు నీ ప్రేరేపణను బట్టి కట్టిన ఈ మహిమ మరణాత ఆలయం నామమున చెప్పవలెను. ఈ స్తోత్రాలయములు మిగుల తరచుగాను ఎక్కువగాను నీకు మా ఆత్మచేయు స్తోత్రములు కలుగునట్లు దీవించుము. బాప్తిస్మ కాలమందు చేయు నిబంధనలు ప్రార్థనలు కడవరకు నిలుపుకొనగలుగు శక్తి స్థానికులకు అనుగ్రహింపుము. బాప్తిస్మము ద్వారా నీకును మాకును తండ్రి బిడ్డల వరుస ఏర్పడినదనియు బాహ్య సంఘ ప్రవేశము కలిగినదనియు నీ రాజ్య ప్రవేశము ప్రాప్తిందననిదనియు మొదటిసారి కుతూహలపడినట్టు మహిమగల అంతస్తు దయచేయము. మరియు సంస్కార భోజన కాలమందున శ్రేష్టాచారములు పాటలు బోధలు మా ఆత్మీయ జీవన వృద్ధికి నీ ఘనతకును అనుకూలపడినట్లు ఆశీర్వదించుము. ఓ దేవా, మేము ఈ మందిరము విడిచి చిరకాలము యెహోవ మందిరములో నివాసము చేసేదని వాక్యార్థము ఎడల పూర్తిగా ఎక్కడ పూర్తిగా చూడగలమో ఆ పరలోక మందిరములోనికి చేరు వరకును ఆ మందిరము కళ ఈ మందిరమునకును ముందు అనుభవమునకును అందించుము. ఈ మా ప్రార్థనలు స్తుతులు స్తోత్రములు అన్నీ ఫలించినట్లు నీ ప్రియ కుమారుడును పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న
మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. స్తుతియు మహిమయు ఘనత నీకే, స్తుతికి పాత్రుడ రక్షక. స్తుతియు మహిమ ఘనత నీకే, స్తుతికి పాత్రుడ రక్షక. స్వంత రక్తము చిందితివిన స్వామి దిన అంజలి. స్వంత రక్తము చిందితివిన స్వామి దిన అంజలి. కూర్చుందాం అందరం కూడా. కీర్తన పాడుచుండగా మన కానుకలు సమర్పించుకుందాము. హితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకునే నిజమైన స్నేహితుడా.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ ప్రియులు, మీ బిడ్డల ప్రభా ఎస్తేరమ్మ గారిని బట్టి, వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎక్కడో ప్రభా అంకన్నగూడెంలో, పశ్చిమ గోదావరి జిల్లా ఆయన ఏలూరు దగ్గర అంకన్నగూడెంలో పుట్టి పెరిగి ప్రభా నాయన మిమ్మల్ని తెలుసుకుని ప్రభా మీరు రక్షకుడని ప్రభా గుర్తెరిగి నాయన మారు మనసు పొందిన ఆయన మరలా ఈ యొక్క తమిర్ష గ్రామం ప్రభా కోడలుగా వచ్చి నాయన ఈ ప్రాంతంలో కూడా ప్రభా ఆయన యొక్క అన్ని జనుల మధ్య నాయన సువార్తను ప్రకటించిన ఆయన అయ్యా దేవదాస్ అయ్య గారు ప్రభా నాయన ఏర్పాటు చేసినటువంటి నాయన బైబిల్ మిషన్ ప్రభా పరిచర్యలో కొనసాగుతూ ప్రభా అయ్యా ఇక్కడ ఒక మందిరాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఈరోజు నూతనముగా ఈ యొక్క మందిరాన్ని ప్రతిష్ట చేసించినటువంటి ప్రభా మీరు అయ్యా, అదేవిధంగా నాయన ఇక్కడ వచ్చినటువంటి దైవజనులు ప్రభా అయ్యా నాయన పెద్దలు నాయన అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ఈ యొక్క మందిరంలో ప్రభు ఇప్పటి వరకు ఆరాధన జరిగింది, మందిర ప్రతిష్టారాధన జరిగింది ప్రభా, స్తోత్రాలు. నాయన యొక్క మందిరాన్ని దీవించండి ప్రభా. నాయన నీ బిడ్డకున్న విశ్వాసం, నమ్మకం ప్రభా, భక్తి నాయన ఇంకా ముందుకు కొనసాగినట్లుగా కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీ మందిరం నందు నివసించి వారు ధన్యులు అన్నట్టుగా ప్రభా ఈ మందిరం నందు ప్రభా అయ్యా ఈ స్థలమందు చేయబడు ప్రతి ప్రార్థన మీద నాకు అందృష్టి ఉంచబడుతుందని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభా. నాయన ఈ స్థలమందు చేయబడు ప్రతి ప్రార్థన ఉంటానని వాగ్దానం చేశారు నాయన, స్తోత్రాలు ప్రభా. ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి మీ దాసురాలు ఎస్తేరమ్మ గారిని దేవా, ఆమెకు ఇచ్చినటువంటి భర్తను ప్రభా, వారికి ఇచ్చిన కుమారుడు ప్రభా, వారి బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా ఈ మందిరాన్ని ఆశీర్వించండి ప్రభా, దీవించండి, వర్ధలు చేయండి, ఫలింప చేయమని అడుగుతున్నాను ప్రభా, స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా ఆయన ఎక్కడో నాయన ఏసేబాయి గారి ద్వారా రక్షించబడి ప్రభా ఈ బిడ్డ ఈ ప్రాంతానికి వచ్చిన ఆయన మరలా నాయన ఈ యొక్క సువార్త ప్రకటన చేయుచుండగా అనేక ఆత్మలను ఇవ్వండి ప్రభా, అనేక వేలాది ఆత్మల ప్రభా ఈ యొక్క బైబిల్ మిషన్ సంఘం ద్వారా అయ్యా రావడానికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అదేవిధంగా ఈ సమయంలో ప్రభు ఇచ్చిన కానుకలు మీ సేవలో మీ దాసులు వాడుచుండగా రావాల్సినటువంటి దీవులమెండుగా దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వారికి ఇచ్చినటువంటి పశువులను, వ్యవసాయాన్ని ప్రభా, వారు చేస్తున్న ప్రతి పనులు కూడా మీరు దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన ముఖ్యంగా నాయన స్తోత్రాలు ఎస్తేరమ్మ గారి కుటుంబాన్ని, అదేవిధంగా వారి యొక్క సంఘాన్ని దీవించండి నాయన. వారి తల్లిగారు శెట్టి వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి ప్రభా. అదేవిధంగా ఈ యొక్క పరిచర్యను నానాటికి వర్ధలు చేసి ఫలింపజేసి ప్రభా ఈ సంఘాన్ని ప్రభా విస్తరింపచేయమని యేసయ్య నామమున ఈ ప్రార్థన అడివేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. దేవదాస్ అయ్య గారికి మన్నత, కూడి వచ్చిన జాయింట్ సెక్రటరీ అయ్య గారికి, గౌరవం బాగడి అయ్య గారికి, రెవరెండ్ అయ్య గారికి, అయ్యగారులందరికీ నా మన్నత. వచ్చిన మీ అందరికీ నా మరణాత అండి. నా బాల్య దినములోనే మరి దేవుని విశ్వసించే పాట ద్వారానే నేను రక్షించబడ్డానండి. దేవుని సన్నిధికి ఎవరూ నన్ను నడిపించలేదు, కానీ నడిపించి నా పాట వస్తుంటే విన్నందుకు మా పుట్టిల్లు అంకన్నగూడెం గ్రామం అండి. ఇప్పుడు చెప్పారు కృష్ణాపురయ్య గారు, ఆ సంఘానికి వెళ్ళాలి అని ఆశతో ఉంటే కొంచెం ఆటంకాలు వస్తూ ఉండే. పాట ద్వారా రక్షించబడిన నేను మా చిన్నాన్నగారు ఈ గ్రామంలో ఉంటే ఇక్కడికి వస్తే సెలవులకి చిన్నాన్నగారు భార్య అమ్మ ఇద్దరు కలిసి ప్రార్థనకి వెళ్ళటం ద్వారా, ఆ బైబిల్ ఉండటం ద్వారా నేను దేవుని నమ్ముకున్నానండి. అలాగూ దేవుని సన్నిధిలో సాగుతూ ఉన్నాను. కానీ బైబిల్ సహవాసంలో పుట్టిన నేను బైబిల్ మిషన్లోనికి నడిపించాడు. రెండు ఒకటే, సహవాసము బైబిల్ మిషను. మిషన్ అంటే పని, సహవాసం అంటే దేవునితో. ఇలాగూ దేవుడు ఆశీర్వదించి ఒక సంఘ కాపరిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మన తమిర్స గ్రామంలో ఈమెకి ఎందుకు ఈ శ్రమ, ఎందుకు మందిరం కట్టడం, ఈమె దగ్గర సొమ్ము లేదు, పేదరికం అనుభవిస్తూ ఎందుకు ఈ శ్రమ అని అందరూ అలా చూస్తూ ఉండేవారు. దేవుడు నాతో చెప్పిన మాట నేను చేయాలి, ఆయన మీతో చెప్పినది చేయుడి అనే బైబిల్ మిషన్ మూల సిద్ధాంతమైన వాక్యాన్ని పట్టుకుని ధనము లేకపోయినా సరే, ఎవరి సహాయము లేకపోయినా దేవుని సహాయము ఉంటే చాలు అని దేవుని వైపు చూస్తూ ప్రార్థనలు చేస్తూ మందిరం కట్టడానికి ప్రారంభించాం. మరి బాల్య దినమందు దేవుణ్ణి విశ్వసించినందుకు ఒక యాజకునికి తల్లిగాను, ఒక యాజకుడికి అత్తగారుగాను, ఒక సేవకురాలుగాను మా ఇంట్లో ముగ్గురు దేవుని సేవ చేయటానికి దేవుడు కృపను చూపించాడు. మాకు ఆస్తులు అంతస్తులు ఈ లోకంలో లేకపోయినా, మాకు అంతకన్నా ఎక్కువైన శ్రీమంతుడైన దేవుడే మాకు అండగా కొండగా ఉన్నారనమాట. ఈ శ్రమల మధ్య
ఈ కష్టాల్లో అన్యజనాంగం మధ్య ఇలాగ మందిరం కట్టడానికి దేవుడిచ్చిన కృప కొరకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము ఇలాగ మందిరం ఆరాధన జరగటానికి ప్రతిష్ట ఆరాధన. మరి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఖాళీ ఉండదు, కానీ ఎస్తేరమ్మా ఫస్ట్ వారం అయితే డిసెంబర్లో నేను చేయగలుగుతానని చెప్పినప్పుడు మరి పిలవగానే అయ్యగారులు అందరూ కూడా మన్నించి వాక్యంలో చెప్పారు కదా, ఇమ్మానుయేలు అయ్యగారు చెప్పిన మాట ఎస్తేరు దయ పొందిందని, జాన్దేవదాస్ అయ్యగారు చెప్పిన మాట దీనురాలు కటాక్షింపబడిందని, అలాగునే నా ఎడల ఆయన కటాక్షం ఉంచి నిజంగా ఈ మందిరం ప్రతిష్ట ఆరాధన ఎంత ఘనంగా జరిగించిన దేవునికి మహిమ కలుగునుగాక. వచ్చిన మీ అందరికీ మరణాత. ఇంకొక మాట ఏంటంటే, ఈ గ్రామంలో నిజంగా మందిరం కొరకు 10,000 అప్పు కూడా పుట్టలేదండి. నాకు చెప్పాలని కాదు, కానీ నా మనసాక్షి పనిచేస్తుంది చెప్పమని. ఎందుకంటే నేను చేసేది ఘనమైన పని. ఎలాగో తీర్చుద్దనుకున్నారో ఏమో దేవునికి తెలుసు, కానీ శ్రీమంతుడైన దేవుడు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే కృపను దేవుడు ఇచ్చాడండి. కొంత అప్పు ఉన్నప్పటికీ ఆ అప్పు కూడా ఆయనే తీర్చగల సమర్థుడు. మన కొరకు ఎన్నో చేస్తున్నాం, ఆయన కొరకు నేను ఏం చేయగలుగుతున్నానని ఏడ్చేదాన్ని ప్రతిదినం. నా భారం అదేనండి. కనుక మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఒకరోజు రాత్రి ప్రార్థన అయిన తర్వాత తెల్లవారుజామున ఒక స్వరం వినపడింది. మందిరం ప్లాస్టింగ్ చేయించాలంటే డబ్బు కావాలని ప్రార్థన చేస్తుంటే, మనుషుల వలన అసాధ్యమైంది నాకు, మనుషులకు అసాధ్యమే నాకు అసాధ్యమైంది కలదా అని 2 సార్లు స్వరం వినబడింది. స్వరం వినబడిన వారానికి ప్లాస్టింగ్ చేయడానికి ధనమును సమకూర్చాడు దేవుడు. ప్లాస్టింగ్ చేయడానికి మరి అన్నీ సమకూర్చిన దేవునికి వందనాలు. బైబిల్ మిషన్ ఈ గ్రామానికి రావడానికి కూడా నేను బైబిల్ మిషన్ ఏంటో తెలియదు, కానీ 97వ సంవత్సరంలో మా తల్లిగారి ద్వారా కాకాంతోట వెళ్ళాను. కాకాంతోట వెళ్ళి కాకాంతోట మహాత్యం ఏంటో తెలియదు, దేవదాసయ్య గారు ఎవరో తెలియదు. దేవదాసయ్య గారు ప్రతి రాత్రి కల్లో కనబడేవారు, నాకు తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత నాకు అర్థమైంది. వచ్చిన తర్వాత 97వ సంవత్సరం వెళ్ళాను. 2000 సంవత్సరం అక్టోబరు 4వ తారీఖున విజయవాడ నుండి ఒక అయ్యగారిని దేవుడు ఇక్కడికి పంపించాడు. పంపించిన తర్వాత నేను, నా పిల్లలు 3, మా స్నేహితుడైన జోజిబాబు, మేము 4 కూర్చుని మా ఇంట్లో ఆరాధన చేసుకునేవాళ్ళం. అలాగున 2000 సంవత్సరం అక్టోబర్ 22వ తారీఖున ప్రారంభమైంది. ఇప్పటికి 19 సంవత్సరాలు ఇలాగ ఆరాధన ఇక్కడ జరుగుతుంది. ఈ 19 సంవత్సరాలు బట్టి ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు నాకు స్నేహితుడిగా వచ్చి నా ఇంట్లో పిల్లల మధ్యన తను కూడా ఒక పిల్లవుడుగా బైబిల్ మిషన్ మహాత్యం ఏంటో నేర్చుకున్న జోజిబాబుని యాజకుడిగా చేశాడు, నా కొడుకుని యాజకుడిగా చేశాడు, ప్రకాష్ అయ్య గారిని యాజకుడిగా చేశాడు. 5 కూర్చుని ఆరాధన చేస్తే మా ఇంట్లో ఇప్పుడు 4 సేవకులం అయిపోయాం. ఇలాగూ దేవుడు ఆశీర్వదించాడు. ఇంకొక మాట ఏంటంటే, బైబిల్ మిషను అంటే ఏదో ఆమె చేస్తుంది, ఏదో ఆమె కడుతుంది, ఏదో ఆమె నెల భోజనాలు పెడుతుంది అనుకుంటున్నారే, కానీ బైబిల్ మిషన్ మహాత్యం ఏంటో ఇంకా తెలియని వారు అనేక మంది ఉన్నారు. అవన్నీ తెలుసుకోవాలి అనే నా ఆశ. నాకు డబ్బుండి చేయలేదు, కానీ మనం ఉండం, కానీ మందిరం మాత్రం ఉంటుంది. తరతరముల వరకు దేవుని సేవ జరగాలని నా ఆశ. అలాగని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం వెళ్ళిపోయినా మన పని మాత్రం నిలిచి ఉంటుంది. దేవుని పని తరతరముల వరకు ఇక్కడ నివాసం ఉంటుంది కనుక అందుకే నేను కంకణం కట్టుకున్నాను. ఏమనంటే, అనేక ఆత్మలు తమిళస గ్రామంలో ఎందుకు ఉంచావో, నా 9వ సంవత్సరాన్ని ఇక్కడికి వచ్చాను. ఆనాటి నుండి ఈనాటికి ఎన్నో శ్రమలు అనుభవించాను, కానీ ఈ గ్రామస్తులందరినీ మార్చాలి అన్నదే నా ఆశ. ఆ ఆశ నెరవేర్పు కొరకే దేవుడి మందిరాన్ని ఇచ్చాడు. ఇంకా మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకా అయ్యగారికి కూడా ఒక మాట చెప్పాలి. ఆ మాట ప్రకారం అయ్యగారు కూడా ప్రార్థన చేస్తారు. ఈ చిన్న సాక్ష్యమును దేవుడు దీవించును గాక. ఆమె ప్రభు అయి ఉండగా దైవజనులు బయలు మిషన్ బయలుపరిచినప్పుడు మరి లోదన్ మిషన్ వారు ఆయా వారు అనేవారట, గాలిలో బయలుపరిచాడు అంటున్నారు కదా, ఈ మిషన్ పని గాలిలో కలిసిపోద్ది అన్నారట. దైవజనులు అప్పుడు గాలిలో కలిసిపోదబ్బాయి, గాలి ఎక్కడి వరకు వెళ్ళినో ఈ బైబిల్ మిషన్ పని కూడా అక్కడ వరకు వెళ్ళొద్దబ్బాయి అని చెప్పారట. మరి బైబిల్ మిషన్ గాలి 2000 సంవత్సరంలో దేవుని వెళ్ళారా, మరి తమిర్ష గ్రామం వచ్చింది. ఈ 19 సంవత్సరాలు అనేక కష్టాల్లో కడగల్లో కొనసాగుతూ ఉంది.
మరి చిన్న పాక అయ్యగారు చెప్పారు కదా, మరి జాన్ దేవదాస్ అయ్య గారు వచ్చి మమ్మల్ని దీవించారు. దేని బిళ్ళరా పాక వేసినప్పుడు మన వాడకట్టు ప్రజలందరూ కూర్చున్నారు. కూర్చుంటే అయ్యగారు అన్నారు, అమ్మా ఇది పాకే అనుకోవద్దు, కింద ఇసుకలోనే కూర్చున్నామని మీరు అనుకోవద్దు, ఈ పని రుద్దవుద్ది, గొప్ప బిల్డింగును దేవుడిస్తాడని అయ్యగారు మాట్లాడారు. అందరినీ సంతోషింపజేశారు. చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాం, వ్యవసాయం మీద దెబ్బలేస్తూ ఉంది. దేని బిడ్డారు ఆ సమయంలో ఈ పాక పడిపోయింది. పాక పడిపోయినప్పుడు నాన్నగారు అమ్మగారు ఏం చేశారంటే మరలా పాకలో ఉన్న దేవుని పనిని ఇంట్లో తీసుకుని వెళ్ళారు. ఇంట్లో చేస్తూ ఉండగా దేవుడు ఒక్కసారి నాన్నగారు ఒకసారి లేచి నిలబడితే, దేని బిడ్డలారా ఆయన కష్టాన్ని దేవుడు దీవించాడు. 1,20,000 రూపాయల అప్పుని 2 సంవత్సరాల్లో దేవుడు తీర్చి 50,000-60,000 రూపాయలు ఆయన రెక్కల కష్టార్జితాన్ని పంటని దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నాతో అన్న మాట ఏంటంటే, నువ్వు రా, దేవుడు మనల్ని దీవించాడు, దేవునికి మందిరం లేకుండా మనం ఉండకూడదురా, మరి నీవు 30,000 ఇస్తాను, 50,000 వరకు నీకు ఛాయిస్ ఉంది, 4 స్తంభాలు 4 రేకులు తీసుకొచ్చి మళ్ళీ దేవుని మందిరాన్ని దేవునికి నిలబెట్టు, మన ఇంటికి వచ్చింది, దేవుడు మనల్ని దీవించాడు అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, ధైర్యం లేకపోయినప్పటికీ ఏం చేయాలో తెలియనప్పటికీ, నాన్న 30,000 ఇచ్చావు, ఈ మంచి పని చేసావు, ఏం చేయాలనుకోండి, దేవుడు దీవించాడు కదా, నువ్వేమనొద్దు నాన్న, నేను ఓ ప్లాన్ ప్రకారం మందిరం కడతామని మరి కుటుంబ సభ్యుడు ప్రకాష్ గారు, మరి చెల్లి గారి భర్త గారు, నేను జయరాజు బావ ఇద్దరు మేమందరం కలిసి దేని బిళ్ళ పని చేయడానికి వచ్చినప్పుడు చిన్న ఆటంకం కలిగింది. ఆటంకం కలిగినప్పుడు ప్రకాష్ అయ్య గారు ఏం చేశారంటే, ఈ ఆటంకానికి ఒక ప్లాన్ చెప్తారని ఉద్యమం అయ్య గారికి ఫోన్ చేశారు. అయ్యగారు మీరు ఎక్కడ ఉన్నారంటే, మందిరం పని జరుగుతుందయ్యా అన్ననపూడిలో, ఇక్కడ ఉన్నానయ్యా అన్నారు. అయ్యగారు మేము కూడా చిన్న మందిరం కట్టాలనుకుంటున్నాం, మాకేం తోచిబడి కట్టలేదు అయ్యగారు, 30,000 రూపాయలు ఉన్నాయి, మామయ్య గారు అయితే 3 రోజుల్లో మందిరం పనిచేసేయాలంటున్నారు. ఎందుకంటే డబ్బు లేని మనకి, డబ్బు రాని మనకి దేవుడు డబ్బులు ఇచ్చాడు కాబట్టి 50,000 ఉన్నాయి, 50,000లో మందిరం కట్టేయమంటున్నాడు అయ్యా అన్నప్పుడు ఉద్యమయ్య గారు వచ్చి నాన్నగారికి సర్ది చెప్పాడు, అయ్యా పని అనేది స్థిరకాలం ఉండేది, మీరు తొందరపడొద్దు, పిల్లలు చెప్పిన మాట నా మాట ఒకటే, మీరు నిదానంగా పని సాగించవచ్చు, పని జరుగుతుంది కదా అని ఉద్యమయ్య గారు ప్రార్థన చేసి వెళ్ళారు. దేని బిళ్ళరా ఇంతటి పనిని దేవుడు జరిగించిన వారు ఉన్నారు. ఈ పనికి మొదటి మరి యొక్క సహకారులు బేతేలు గృహవాసులు రెవరెండ్ మరి డాక్టర్ జాను, మరి కిరణ్ బాబాయ్ గారు, దేని బిళ్ళారా శామ్యుల్ కిరణ్ అయ్య గారు మరి వెళ్ళినప్పుడు అయ్యగారు ఇలా మందిరం పనిచేస్తుందయ్యా కష్టాల మధ్య అన్నప్పుడు, స్లాబ్ వేసుకోండమ్మా, రేకైతే వేయొద్దు, ప్రతిష్టమైనదే మన దేవుని మనం కట్టాలని అయ్యగారు వారి సహకారం ఇచ్చారు. దేని బిళ్ళరా ఇలాగూ ఆయా వారి సహకారంతో ఇక్కడ లేకపోయినప్పటికీ తెలియబడినప్పుడు ఆయా వారు అందరు ఇచ్చారు, ఈరోజు కూడా అందరు ఇచ్చారు. ఈరోజు మాకు అంతకంటే సంతోషం ఏంటంటే, మా తల్లిగారి యొక్క తల్లిగారు మరి బయటకు వెళ్ళిపోయినట్టున్నారు ఆలయంలో నుండి, మరి 80 సంవత్సరాలు పైబడి ఉంది. దేని బిళ్ళరా వారికి 6వ సంతానంగా పుట్టి దావీదు వలె దేవుని బిళ్ళరా దేవుని పనిలో నిలబడటానికి దేవుడు కృప చూపించారు. 8 మంది సంతానంలో దేవుని బిళ్ళరా దేవుడు వారి సంతానంలో ఇంత ఘనమైన కార్యం చేశారు. బంధుమిత్రులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, గ్రామస్తులు అందరూ వచ్చారు. ఏకీభించి ఈ నూతన దేవాలయంలో మాతో మేమే కాకుండా మా యాజక సమూహమే కాకుండా ఏకీభించిన మీ అందరికీ, తమిర్ష గ్రామంలో అన్ని సంఘాల వారికి, మరి పోనసానపల్లి నుంచి వచ్చిన వారికి, మరి మా సంఘము పోరంకి సంఘ పెద్దగారు అయితే 2 మొక్కలు సాక్ష్యం చెప్పమని ప్రేరేపణ కలిగిందన్నారు. సమయం లేదు కాబట్టి ఈసారి ఎప్పుడని చెప్తానన్నారు. అలాగే ఎనికేపాడు సంఘం అందరూ ఏకీభించారు. మీ అందరూ ప్రభువుతో గణపరచడానికి ఏకీభించిన మీ అందరికీ మా నిండు హృదయపూర్వక వందనం మరణాతలు. ఈ పనికి నవంబర్ అక్టోబర్ నెలలో అడిగినప్పుడు, అమ్మా చాలా దినాలు అయిపోయింది కదా, జరిగిన వరకే జరుగుతురా, నువ్వేం బాధపడొద్దు. 2వ శనివారం మరి బెజవాడ బేతనియా సొస్యాల్లోకి వెళ్ళినప్పుడు జాన్ దేవదాసయ్య గారు మంచి ఉన్నతమైన సొస్యాలు నడిపిస్తూ ఉన్నారు. వారి దగ్గరకు వెళ్ళి అమ్మ అడిగినప్పుడు, అమ్మ నువ్వేం బాధపడొద్దు, స్లాబ్ అయిపోయింది, గోళ్ళ కట్టే అయిన వరకు అవుద్ది పని, మనం ఏది ఏమైనా సరే ఈ పండక్కి మొదటి వారంలో మనం ప్రతిష్ఠ చేద్దాంరా, నువ్వెందుకు బాధపడబాక, దేవుడే పని జరిగిస్తాడన్నారు. 7 నెలలు ఇక్కడి నుంచి నా తల్లిగారు దేవుని బిడ్డలారా అంశం పెట్టుకుని మరి బెజవాడ బేతనియా సొస్యాల్లోనికి గోళ్ళ కట్టబట్టడానికి కాకాన్ తోటకు వెళ్ళింది.
ప్రభువు మీద అనుకున్నాం. దేవుని బిడ్డలారా, ఇంతటి పని మేము కూడా చేస్తామనుకోలేదు. డబ్బులు లెక్క చెప్పాలి అని కాదు, కానీ సీలింగులు వద్దనుకున్నాం. బయట మరి లోపల ప్లాస్టింగ్ వద్దులే, అందరూ చూస్తారు కదా, బయట ప్లాస్టింగ్ చేద్దాం అనుకున్నాం. ఆల్టర్ ఏం వద్దులు అనుకున్నాం. ఇవన్నీ కూడా అప్పటికప్పుడే ఒక రాత్రిలోనే దేవుడు ఆలోచనలన్నీ మార్చివేసి మరి ఈ యొక్క వేదికను సిద్ధం చేయడానికి దేవుడు కృప చూపించిన వారై ఉన్నారు. మరి ఏకీభించిన రెవరెండ్ పి జాన్ దేవదాసయ్య గారికి, కృష్ణా జిల్లా జాయింట్ సెక్రటరీ గారికి మరణాత. మరి అలాగే కృష్ణా జిల్లా గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ పి ఇమ్మానుయేల్ దేవదాసయ్య గారి మరణాత, యోహానయ్య గారికి, ఉద్యమయ్య గారికి, మరి మా బావగారి తండ్రి గారి క్రీస్తుమూర్తి గారు, వారి అన్నగారు కృపావరం గారికి, సుగుణ గారికి, మరి సుగుణరావయ్య గారికి, జీవరత్నం గారికి, మోషయ్య గారికి, ఆనందరావయ్య గారికి, కనికర్రావయ్య గారికి, జోజుబాబాయ్ గారికి, గాబ్రేలయ్య గారు మా బాబాయ్ గారు, మా నాన్నగారి యొక్క చిన్నమ్మ గారు అబ్బాయి. దేవుని బిడ్డలారా, వారు గోపన్నపాలెం ఆ పరిసర ప్రాంతాల్లో బైబిల్ మిషన్ పక్షంగా పనిచేస్తున్నారు. వారికి దేవుని బిడ్డలారా, ఏకీభించిన సహోదరులు మార్కు ప్రసాద్ గారికి, మరి తమిర్షి గ్రామంలో నుండి వచ్చిన మరి జాన్ గారికి, మీ అందరికీ అన్ని సంఘాల వారికి నా హృదయపూర్వక వందన. మరణాత మరణాత. పరిశుద్ధుడైన మా తండ్రి గారు, మహోన్నతుడ, సర్వదిగ్గరుడ, మీ పాదములకు నమస్కారాలు చెల్లిస్తున్నాం. దయాసంపన్నుడా, కనికరము కలిగిన ప్రభా, మీకు వందనాలు. నిన్న నేడు నిరంతర సమస్తం మీతోనే ఉన్నాను అని వాగ్దానం చేసిన వాగ్దానకర్త మీ పాదములకు నమస్కారాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మీ దాసురాలను ఇక్కడ ఏర్పాటు చేసుకొని, ఈ దాసురాలకు ఇచ్చినటువంటి నాయన భర్త గారిని అలాగే పిల్లలను ఏర్పాటు చేసుకొని, మరి అనేక రీతిలుగా ఎంతో కాలం నుంచి ఇక్కడ మందిరం కొరకు కన్నీరు కార్చి వ్యయ ప్రయాసలు పడి పరిసర ప్రాంతములలో తండ్రి గారిని ఆయన పనిచేసిన నీ దాసురాలను కటాక్షించి, ఇదిగో ప్రభా, ఇటువంటి ఆయా మంచి మందిరమును, నూతన మందిరమును మీరు ఇచ్చారు ప్రభా. పక్కా బిల్డింగ్ మందిరం ఇచ్చి ఇంత అద్భుత రీతిగా జరిగించినందుకు మీకు వేవేల వందనాలు. అంధకారతలంలో దాసపడదనము, రాసిమంతాల నిధులు నీకు ఇస్తానన్న రీతిగా మీరు సాయం చేసి ఇచ్చి, ఇంకేమైనా రుణాలు ఉంటే రుణాలు కూడా అతి త్వరలోనే తీర్చగలిగిన భాగ్యం అనుగ్రహించి, కృప చూపించి ప్రత్యేత అనుగ్రహించిన ఆయన మీకు వందనాలు. శనివారం జరగబోతున్నటువంటి స్వస్థశాలను అల్లే తండ్రి గారు ఆదివారం ఆరాధన విషయంలోనూ కనికరించి అనేకమైన బిడ్డలు తూర్పు, పనమట, ఉత్తర, దక్షిణ నలువైపుల నుంచి ఈ బిడ్డలైన వారు వచ్చి ఆశీస్సులు పొందుకొని ఆశీర్వదించబడిన ఆయన ప్రయోజకులు కావడానికి దయ చూపించి ప్రత్యేత అనుగ్రహించము. వచ్చిన దైవ వ్యాజకులందరినీ అయ్యగారిని దీవించి, జాయింట్ సెక్రటరీ అయ్యగారిని అలాగే రెవరెండ్ నాయన ఇదిగో ప్రభా తండ్రి గారు, నాయన ఇదిగో ప్రభా గవర్నమెంట్ బాడీ సభ్య అయ్యగారిని, రెవరెండ్ల అయ్యగారులని అమ్మగారులని అందరినీ మీరు దీవించండి. వచ్చిన విశ్వాస బృందమును, స్నేహితులను, వచ్చినటువంటి బంధువర్గమును, అభిమానులను మీరే దీవించి ఆశీర్వదించి, ఆది నుంచి అంచె వరకు రాకడ ప్రాంతమును ఇక్కడ పరిచర్య నమ్మకంగా జరగడానికి తగిన సహాయం చేసి మహిమ పొందమని, దీవించమని, చిన్న ప్రార్థన ఆలకించమని యేసువారి అధికారం బట్టి ప్రార్థన పరమ తండ్రి, ఆమేన్. నాకు ఇటు సమయం మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినాన్ని దయచేయి, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి మీ మీద ప్రకాశింపజేసి మిమ్మలను కరుణించును గాక. ఆమేన్. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపజేసి తన సమాధానం మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఇదిగో ఈ మందిర ప్రతిష్టలోకి వచ్చిన వారందరికీ, ఈ యొక్క సంఘమునకు, ఈ గ్రామమునకు కుడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైండును గాక. ఆమేన్. కలలు చీకటి నడచుచు వెలుగు చూచి, పలు విధంబులైన ఎట్టి పాప చీకటు తొలగ చేయు శుద్ధ కాంతి కలుగ చేయును. వెలుగుగా దేవుడు వెలసె దాత్రిలో, వెలుగుగా దేవుడు వెలసె దాత్రిలో. దేవ స్తోత్ర గానములపై దివ్య స్థలములు
పావనులను దీన నరులను బోవా చూడ కొలిదివి క్రిస్మస్ బోవా చూడ కొలిదివి క్రిస్మస్. అందరికీ మరణాత